రాజ్ గారు ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో శనగపప్పు పకోడాలు. అవునండి. సో జనరల్లీ మనం శనగపప్పుతో వడలు చేసుకుంటూ ఉంటాం. సో పకోడాలు అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది రాజ్ గారు, ఎలా ఉంటుంది? సో అంటే ప్రాసెస్ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది. రెగ్యులర్ గా మనం అలా వడలా చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇలా పకోడాలా కూడా చేసి మనం పెట్టేసుకోవచ్చు అండి. ఓకే, సో కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది, చేసుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దామండి. శనగపప్పు పకోడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. శనగపప్పు పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో పకోడీలు కాబట్టి అంటే ముందుగానే ఇక్కడ దేనికైనా కూడా మనం నానబెట్టుకోవాలి కదా, శనగపప్పు నానబెట్టేసుకుంటే మనకు బాగా వస్తుందండి. ఓకే, సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా మనం నూనె వేడి పెట్టేసుకుందామండి. సో ఇక్కడ మనం నానబెట్టేసుకున్న పచ్చిశనగపప్పుని మిక్సీ పట్టేసుకోవాలి. రాజుగారు, జనరల్లీ వడలకైతే కొంచెం మనం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటాం కదా. అవునండి. పకోడీలకి ఎలాగా ఫైన్ గా చేసేసుకోవాలా? వడల కంటే ఇంకొంచెం ఫైన్ గా, లైట్ గా, అంటే లైట్ గా కచ్చాపచ్చగానే తెలుస్తుండాలి, పలుకులుగా. కానీ ఇంకొంచెం ఫైన్ గా చేసుకోవాలి. ఎస్ అండి. శనగపప్పు కనీసంగా మనకు ఒక 2 గంటల పాటు నానితే కొంచెం బాగుంటుందండి. ఓకే, సో వాటర్ ఏమి యాడ్ చేయకుండా జస్ట్ దాంట్లో ఉండే ఆ తడితోనే మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో నానబెట్టుంటాం కాబట్టి కొంచెం మనకు ఆ తడి అయితే ఉంటుంది, లోపల ఉంటుంది, పప్పు లోపల, అది సరిపోతుంది. సో ఎక్కువగా మనం అంటే వాటర్ యాడ్ చేసేసుకుంటే మళ్ళీ లూజ్ అయిపోయి బజ్జీల పిండిలాగా అయిపోతే కష్టం, పిండి మళ్ళీ ఎక్కువగా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే రాజు గారు, ఇంకొంచెం గ్రైండ్ చేయాలనుకుంటాను కదా. అవునండి, చేసేస్తూ ఉండండి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. దంత సంరక్షణ కోసం ఈ చిట్కా: అప్పుడప్పుడు నేరేడు ఆకుల చూర్ణంతో మన పళ్ళను క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే మీ దంతాలు దృఢంగా మారతాయి. చిట్కా చూసాం కదా, సరిపోతుందా రాజు గారు? రెడీ అండి. ఓకే, కొంచెం ఇలా చేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకున్నాం అండి. ఓకే, సో ఇలా ఉంటే మనకి ఏంటంటే పకోడీలు కరెక్ట్ గా బాగా వస్తాయి. ఎస్. సో కొంచెం స్లో చేసుకుందాం, అంటే మనకు సిమ్ లో పెట్టేసుకొని కొంచెం స్లో ఫైర్ లో చేస్తే లోపల పకోడా కొంచెం మనకంటే కొంచెం ముద్దలా వస్తుంది కదా. సో కాబట్టి కొంచెం స్లో ఫైర్ లోనే చేసుకోవాలి. ఓకే, సో దీంట్లో కొంచెం బైండింగ్ కొరకు శనగపిండి, ఓకే, కొద్దిగా కరకరలాడుతూ రావడానికి బియ్యపిండి, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, కొద్దిగా జీలకర్ర, ఓకే, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం అండి, కొంచెం కలర్ అనేది కూడా బాగా వస్తుంది. ఓకే, సో పచ్చిమిర్చి వేసాం అండ్ కారం కూడా వేసాం, రెండు చూసుకొని కొంచెం బ్యాలెన్స్గా ఉండేటట్టు చూసుకొని వేసుకోవాలి. సో కొద్దిగా పసుపు, సో ఇది కూడా కొంచెం కలర్కి హెల్ప్ చేస్తుంది. కొద్దిగా కొత్తిమీర. సో ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని, సో ఇది ఏంటంటే కొంచెం క్వాంటిటీ చూసి తీసుకోవాలి, అంటే కొంచెం హెవీగా అవుతుంది మనకు. శనగపప్పు తీసుకున్నాం, శనగపిండి కూడా ఉంది కదా, కాబట్టి కొంచెం హెవీ ఫుడ్. సో చూసుకొని, అంటే క్వాంటిటీ తీసుకునేది వాళ్ళ దీన్ని బట్టి ఆలోచించుకొని తీసుకుంటే బెటర్. సో పకోడీలాగా వేసేసుకోవాలి. పకోడాలాగా. పకోడీ కొంచెం మనకు పల్చగా వస్తుంది, పకోడా కొంచెం ముద్దలా వస్తుంది. ఓకే, అదే ఇలా 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 వేసేస్తారు కదా, అది మనకి పకోడీ. ఇలా వేసుకుంటే పకోడా అన్నమాట. పకోడా కొంచెం ముద్దలా వస్తుంది. సో కొంచెం మీరు అన్నట్టు కాస్త పెద్ద పెద్ద ముద్దల్లా వేస్తున్నాం కాబట్టి లో ఫైర్ లో కొంచెం జాగ్రత్తగా మొత్తం కుక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి మనం. ఓకే, సో ఇది కొంచెం మనకి లో ఫైర్ లో బాగా కుక్ అవ్వాలి కదా. అవునండి. సో మరి ఆలోపు కార్వింగ్ చూపిస్తారా రాజు గారు? తప్పకుండా అండి. సో వాటర్ మెలన్ పైన ఫ్లవర్ చేస్తున్నాను.
ఓ ఓకే. సో దీని మీద ఎస్పెషల్లీ ఫ్లవర్ అయితే మాత్రం చాలా బాగా చాలా వస్తుంది. బాగుంటుంది. అంటే కలర్ ఇలాంటివి కూడా చేసుకొని మనం అమ్మవారి దగ్గర కూడా అంటే అలంకరణ అవన్నీ చేసుకుంటూ ఉంటారు చేస్తారు, కదా, సో అవును. అక్కడ పెట్టేసుకోవచ్చు. సో ఈ నవరాత్రుల్లో కూడా నేను రోజు ఒక డిజైన్ వాటర్ మిలన్ మీదనే చూపిస్తాను. చూస్తారు. ఓకే. ఓకే. సో ముందుగా రౌండ్ షేప్, సో దీనికి మార్కింగ్ చేసుకుంటున్నాను పెటల్స్కి. సో ఇలా ఆపోజిట్. సో ఈ హాఫ్లో 3 పెటల్స్ వచ్చేట్టుగా చూస్తున్నాం. ఓకే. ఓకే. సో ఈ 2 ఇక్కడ మనకు ఒక పెటల్లా వస్తుంది. ఓకే. అండ్ వాటర్ మెలన్ మీద కార్వింగ్ యాక్చువల్లీ కొంచెం ఈజీ కూడా కదా రాజు గారు? కొంచెం ఆ టెక్నిక్ తెలియాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్ ఉన్నా కూడా మనకి కొంచెం కష్టం. ఇది కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఎస్. సో ఈ రెండింటి మధ్య నుంచి కొంచెం ఫ్లెష్ అనేది తీసేయాలి. కొంచెం స్లాంట్గా మనం డీప్ పోతాం పెటల్స్ దగ్గర. సో ఇక్కడ ఎలివేట్ అవుతుంది. సో పెటల్ కిందకి పోకూడదండి నైఫ్. సో ఆ 2 పెటల్స్ మధ్యలోనే మూవ్ కావాలి. ఓకే. సో పెటల్ కిందగా వెళ్తే ఆ పెటల్ కూడా మనకు ఊడొచ్చేస్తుంది. ఓకే. సో ఒకసారి తిరిగేసుకున్నాం. ఓకే. ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలా రాజు గారు? ఇంకొద్దిగా అండి. సో శనగపప్పు కదా, సో బాగా వేగితేనే బాగుంటుంది మనకు. అవును. సో నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో సో కొంచెం డ్రాయింగ్ వస్తే ఈజీగా చేసుకోవచ్చు వాటర్ మెలన్ పైన. కానీ ఇలాంటివన్నీ కూడా ముగ్గులేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వాళ్ళకి ఇంకా చాలా ఈజీగా హ్యాండ్ మూవ్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. నేను డ్రాయింగ్ కోసం చెప్పింది కూడా అందుకేసాను అనమాట. సో తప్పులు లేకుండా చేసుకోవాలి. సో ఒకసారి మనం నైఫ్తో చేసామనుకోండి, తప్పుపోతే దాన్ని మళ్ళీ కరెక్ట్ చేయలేము, ఎందుకంటే ఆల్రెడీ కట్ అయిపోయి ఉంటుంది. అవును. సో కాబట్టి కొంచెం డ్రాయింగ్ వచ్చుంటే మైండ్లో ఉంటుంది, అంటే ఫిగర్ మనకి ఎలా ఉంటుంది, సో ఎక్కడెక్కడ నుంచి ఆ మూమెంట్స్ ఉంటాయి, టర్నింగ్స్, సో ఈజీగా చేసుకోవచ్చు తప్పులు లేకుండా. అలా కాదు అంటే చుక్కలు పెట్టుకుని కలిపేసుకోండి వాటర్ మెలాన్ మీదే, మంచి ముగ్గు వస్తుంది. అది కూడా ఒక కార్వింగ్ అయిపోతుంది. ఓకే. ఓకే. ఇంకొక రో వేస్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే కలర్ అనేది బాగా కనిపిస్తుంది మనకు, వైట్ పింక్ కలర్లో లుక్ అనేది బాగుంటుంది దూరం నుంచి కూడా చూసే వాళ్ళకి. అండ్ ఇది పెటల్స్ కి మనకి కొంచెం ఎడ్జెస్ లో అలా వైట్ కనిపిస్తూ కరెక్ట్ గా ఆ షేప్ ఎలా ఉంటుందో ఫ్లవర్ అనేది అలా చూపిస్తుంది కదా, కాబట్టి ఇంకా అట్రాక్టివ్ గా ఉంటుంది. సో అందుకే పీల్ చేసేటప్పుడు కూడా ఇదివరకు కూడా చెప్పాను నేను, ఆ లైట్ గా ఆ వైట్ కలర్ అనేది ఆ పింక్ దాని మీద ఉండేటట్టుగా చూసుకోవాలి. ఓవరాల్ గా పీల్ చేసేసుకుంటే మళ్ళీ రెడ్ ఒక్కటే మిగిలిపోతుంది. రెడ్ ఒక్కటే, అప్పుడు ఆ డిజైన్ అనేది కనబడదు అసలు. వావ్. ఓకే. సో ఇక్కడ వీటిని కొంచెం ఆ మధ్యలో రౌండ్ షేప్ ని కొంచెం ఓపెన్ చేస్తున్నాం. సూపర్ రాజు గారు. ఓకే. సో ఇక్కడ కొంచెం లైన్స్ వేస్తున్నాను మధ్యలో. సో ఇది ఎప్పుడు గ్రూవర్తో చేస్తాం కదా, సో నైఫ్తో కూడా కొంచెం ఇలా స్లాంట్గా చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. సో బేసిక్ ఫ్లవర్. సో దీన్ని ఏంటంటే మామూలుగా మనం సో ఇలా నిలబెట్టేసుకొని అమ్మవారి దగ్గర అలంకరణ చేసినప్పుడు కొంచెం పైన ఫ్లాట్గా కట్ చేసి దానిపైన కొంచెం ఫ్లవర్స్ కానీ లేదా దీపం అయినా కన్నా మనం పెట్టేసుకోవచ్చు. ఓకే. సో అలా ఏదైనా చేసుకుంటే ఇంకా కొంచెం మనకి అది బాగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో కార్వింగ్ రెడీ. వెరీ నైస్. సో పకోడా కూడా అయిపోయి వచ్చిందండి. సో తీసేసుకున్నాం. సో దీంట్లో కావాల్స్తే చాయిస్ ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. కానీ జనరలీ ఇట్లా పూజలు అవి చేసినప్పుడు ఆనియన్స్, గార్లిక్ ఇలాంటివి అవాయిడ్ చేస్తారు కాబట్టి సో కొద్దిమంది అంటే అలా ఆనియన్ యాడ్ చేసినా కూడా నా విధంగా పెడుతూ ఉంటారు, అది చాయిస్ వాళ్ళది, వాళ్ళ ఇష్టం. సో ఎవరికి నచ్చిన విధంగా అలా తయారు చేసేసుకోవచ్చు. ఓకే. ఓకే. శనగపప్పు పకోడా రెడీ అండి. వేడివేడిగా శనగపప్పు పకోడా రెడీ అండి. అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత టేస్ట్ చూద్దాం. దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. శనగపప్పు పకోడా తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టిన శనగపప్పుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, బియ్యపిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడాల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, శనగపప్పు పకోడా రెడీ.